అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మందా భానుమతి గారు రచించిన మౌనంగానే ఎదగమని అనే నవల ధారావాహిక నుండి 7వ భాగాన్ని వినేద్దాం. వచ్చినా ఒదిగి ఉండాల్సింది. అప్పుడు ఎంచక్కా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు. అమ్మలు, వద్దురా, నా మాట విను. నువ్వింకా చిన్నపిల్లవి. ఈ వయసులో స్కూలుకు వెళ్ళి చదువుకోవాలి. ఎంత చెప్పారు తాతయ్య, తను వినిపించుకుందా? మొదట్లో బాగానే ఉండేది, కానీ తాతయ్య ఒక్కసారి రా, చెప్పిన మాట వింటా కదా, ప్రామిస్. తాతయ్య గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుంది. ఫోన్ చేద్దామంటే నెంబర్ కూడా ఇవ్వలేదు. అడ్రస్ అసలే లేదు, ఊళ్ళో కూడా లేరట. మమ్మీ నాన్న అనుకుంటుంటే విన్నది. తాతయ్య వెళ్ళిపోయి 2 years అయిపోయింది. తను 3rd ఉన్నప్పుడు కదూ అమ్మే అరిచి వెళ్ళిపోమ్మంది. తాత ఏమన్నారు? థైస్ కనిపించేలా బట్టలు వేసుకోవద్దన్నారు. దానికే అమ్మ ఫోన్లో మాట్లాడింది నాన్నకి చెప్తే, అబ్బే, నాన్న మమ్మీని అడ్డుకోవడం ఎప్పుడూ చూడలేదు. ఏం చెయ్యాలి? తాతయ్య రాసుకునే బల్ల దగ్గరికి వెళ్ళింది. డ్రాయర్లన్నీ లాగి చూసింది. జ్ఞానానందమయం దేవం స్తోత్రం రాసుంది. అది చూడగానే గుర్తుకొచ్చింది. తన గదిలోకి పరుగెత్తి గబగబా అల్మరాలో పుస్తకాల కింద వెతికింది. అమ్మయ్యా, అక్కడ ఉన్నాయి. లక్కీ, ఎవ్వరూ తీయలేదు. నల్లి బట్టల షాపులో ఇచ్చే సంచిలో బీరువా అడుగు నుంచి తీసి కొన్ని బట్టలు సర్దుకుంది. డ్రాయర్లో కవర్ తీసి చూసింది. కాంచనా షోరూమ్ వాళ్ళు ఇచ్చిన 5,000 క్యాష్ అందులో ఉంది. మమ్మీ తీయడం మర్చిపోయినట్లుంది. మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి 5th క్లాస్ పాస్ సర్టిఫికేటు, ప్రోగ్రెస్ కార్డు కూడా సంచిలో పెట్టుకుంది. కాగితాలు పెన్ను తెచ్చి బల్ల దగ్గర కూర్చుని టేబుల్ లైట్ వేసుకుని రాయటం మొదలుపెట్టింది. ఊరుకోమ్మ జ్యోతి, వచ్చేస్తుందిలే. ఎవరైనా ఫ్రెండింటికి వెళ్ళుంటుంది. ఎర్రబడిన కళ్ళతో తండ్రిని చూసింది జ్యోతి. సురేష్ 10 లంకణాలు చేసిన వాడిలా ఉన్నాడు. శూన్యంలోకి చూసినట్లుగా చూస్తున్నాడు అందరినీ. ఆ రోజు పొద్దున్నే వచ్చారు జ్యోతి తల్లిదండ్రులు. శ్వేత కనిపించక 2 రోజులైంది. తెలుసున్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి కనుక్కున్నారు. పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటే మీడియా గోల తట్టుకోవడం కష్టమని వద్దన్నాడు జ్యోతి తండ్రి. పేపర్లో ఏదైనా వార్త కనిపిస్తుందేమోనని మనసు చిక్కబట్టుకుని చూస్తున్నాడు సురేష్. హుసేన్ సాగర్లో, రైలు కట్ట దగ్గర, దుర్గం చెరువులో ఏదీ కనిపించకపోతే ఆశతో నిట్టూరుస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్, బోరు మంది జ్యోతి. అలా అయితే రాన్సన్ కోసం ఈ పాటికి ఫోన్ రావాలి కదా. ఆలోచనగా అంటున్న మామగారిని నిర్వేదంగా చూశాడు సురేష్. అందమైన సెలబ్రిటీని, మల్లెమొగ్గ లాంటి ఆడపిల్లని ఒక రాన్సమ్ కోసం కిడ్నాప్ చెయ్యాలా? మీ మామగారి జాడ తెలిసి అక్కడికి వెళ్ళిందేమో జ్యోతి తల్లి అంది. సురేష్కి జ్యోతికి కొంచెం ఆశ కలిగింది ఆ మాట వినగానే. అవునేమో, అలా అయితే ఎంత బాగుండును. కానీ నాన్నగారు ఎక్కడున్నారు? అంత చిన్నపిల్ల ఎలా తెలుసుకుంటుంది? సురేష్ నిరాశగా తల తిప్పాడు. మీరిద్దరూ ఏమైనా అన్నారా? మామగారు అడుగుతుంటే బోన్లో నిలబెట్టి ప్రాసిక్యూట్ చేస్తున్నట్లుగా అనిపించింది సురేష్కి. నేనైతే ఏమీ అనలేదు. మామూలుగానే నా పనిలో నేనున్నాను. 3 ఏళ్ల నుంచి జ్యోతి ఆఫీసుకి రావట్లేదు కదా. నాకు హెవీ వర్క్ అయిపోయింది. తన మీదేమైనా నిష్ఠూరం కనిపిస్తుందేమో అని సురేష్ కళ్ళల్లోకి చూసింది జ్యోతి. అలసట తప్ప ఇంకేమీ లేదు. అమ్మగారు ఏమీ తినట్లేదు. మీరైనా చెప్పండమ్మా. ఇలా అయితే నీరసించిపోరా? ఆయా అందరికీ కాఫీలు ఇచ్చి అంది జ్యోతి తల్లితో. ఆవిడ జ్యోతి పక్కకి వచ్చి కూర్చుని సముదాయిస్తున్నట్లుగా చెయ్యి నిమిరింది. జ్యోతి తల్లి ఒడిలో తలపెట్టుకుని బావురుమంది. దాని పనులన్నీ ఎప్పటినుంచే నువ్వు చేస్తున్నావు కదా, నీకేమైనా చెప్పిందా? ఆయాని అడిగిందావిడ. లేదమ్మా, పాపవి బ్యాగులు, రోజూ వేసుకునేవి, కొత్తవి, అన్ని బట్టలు అలాగే ఉన్నాయి. పుస్తకాలు కూడా అంతే, ఎక్కడివక్కడే ఉన్నాయి. కానీ సందేహంగా ఆగిపోయింది ఆయా. చివాలను తలెత్తాడు సురేష్. ఏంటి చెప్పు. ఎవరి మీదైనా ఏదైనా పర్వాలేదు. ఎవరైనా వచ్చారా? బెదిరించారా? అబ్బే, అదేం కాదయ్య గారు. మరి చెప్తావా లేదా? సురేష్ ఉగ్రరూపం చూసి భయపడిపోయింది ఆయా. ఏ క్షణంలోనైనా కింద పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి కుండెడు నీళ్లు. పుట్టినప్పటి నుంచి నరసింహం పర్యవేక్షణలో తనే పెంచింది శ్వేతని. జ్వరాలు వచ్చినప్పుడు జ్యోతి ఊర్లో లేకపోతే ఇంటికెళ్ళడం మానేసి తెల్లవార్లు కూర్చుని సేవ చేసింది. తల్లిదండ్రుల వద్ద కంటే ఆయా దగ్గర, నరసింహం దగ్గర ఎక్కువ కాలం గడిపింది శ్వేత. అలాంటిది సురేష్ ఒక్కసారి గద్దిస్తే తట్టుకోలేకపోయింది. పెదవులు వణుకుతుంటే కళ్ళతో నీళ్ల కింద పడకుండా తలదించుకుంది. చూడు ఆయా, నీకు తెలిసింది లేదా ఊహించింది ఎంత చిన్న సంగతైనా సరే భయం లేకుండా చెప్పు. నిన్ను ఎవరూ ఏమీ అనకుండా చూసే పూచి నాది. లౌక్యుడైన జ్యోతి తండ్రి ముందుకు వచ్చి భరోసా ఇచ్చాడు. అయినా పెదవులు కొరుకుతూ నిల్చుండిపోయింది ఆయా.
పెద్దింటి వాళ్ళు ఏం చెప్తే ఏం చిరాకు పడతారో, కానీ చెప్పకపోతే ఇంకా పెద్ద గొడవయ్యేట్లుంది. ఏదైతే అదైందిలే అని ఒక నిర్ణయానికి వచ్చింది. పాప వెళ్ళిన ముందు రోజు సాయంత్రం అమ్మగారు తమ గదిలో నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఇంకో ఫోన్లో విన్నారమ్మా పాప. అంటే అమ్మగారు చూడలేదనుకోండి. ఫోన్లో మాట్లాడటం అవగానే ఏడుస్తూ మేడ మీదకి వెళ్ళిపోయారండి. నేను గమనించినట్లు పాపకి తెలీదు. గబగబా లోపలికి వెళ్ళిపోయింది ఆయా. జ్యోతి నిర్ఘాంతపోయి చూసింది. తనకేసే చూస్తున్నారు. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది జ్యోతికి. నేరస్తురాలిని చూసినట్లు కాకపోయినా తను ఏదో చెప్పాలని చూస్తున్నారు. అవును, ఆ రోజు ఎవరితో మాట్లాడింది? శ్వేత గురించి రోజు అనేక మందితో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడినప్పుడు అప్సెట్ అయ్యింది? మీ టీవీ, టీవీ9, వనిత, సప్తగిరి, సినిమా, అడ్వర్టైజింగ్. కళ్ళు మూసుకొని దృష్టి నిలిపి ఆలోచిస్తోంది. ఏం చెప్తుందా అని చూస్తున్నారు అందరూ. శ్వేత స్కూల్ నుంచి వచ్చిన టైంలో గుర్తొచ్చింది. అందాక తనేమీ నిర్ణయం చేయలేదే. ఊరికే ప్రాస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసిందంటే దానికే. మై గాడ్, నుదుటి మీద కొట్టుకుంది జ్యోతి. ఎవరితోనమ్మా? జ్యోతి తండ్రి సురేష్ ఆదుర్దాగా చూస్తున్నాడు. జయతో. ఎవరా? జయ? డాక్టర్ జయ? సురేష్ నమ్మలేనట్లు చూశాడు. డాక్టర్ జయ ఇంట్లో అందరికీ ఎప్పటి నుంచో తెలుసు. జ్యోతికి ఇంట్లో క్లాస్మేట్ కూడా. ఆవిడతో మాట్లాడితేనే. ఏం మాట్లాడావు? సురేష్ కొంచెం కఠినంగా అడిగాడు. దెబ్బతిన్నట్టు చూసింది జ్యోతి. ఇంకా సున్నితత్వానికి స్వస్తి చెప్పాలనుకున్నాడు సురేష్. చెప్పు, ఏం మాట్లాడావు? శ్వేతకి ఏడుపు ఎందుకు వచ్చింది? నరసింహం ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి జ్యోతి అంటే ఉదాసీనత ఏర్పడింది సురేష్లో. దానికి తోడు ఇప్పుడు ఇలా. ఏం లేదు, శ్వేత ఫేస్కి కాస్మెటిక్ సర్జరీ చేయించమన్నారు. అదే దాని గడ్డం దగ్గర కొద్దిగా ఎత్తుగా, కింద పెదవి కొంచెం లావుగా ఉంటుంది కదా, సరిచేస్తే చక్కగా ఉంటుందని ఊరికే డిస్కస్ చేశానంతే. నసుగుతూ అంది జ్యోతి. ఎవరు చేయించమన్నారు? పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ లాగా అడుగుతున్నాడు. కొత్త సినిమా ఆఫర్ వచ్చింది కదా, డైరెక్టర్ గారు. డాక్టర్ జయ ఏమంది? సురేష్ అంత పరాయివాడిలా అడుగుతుంటే జ్యోతికి ఏడుపు వస్తోంది. అంటే 3 సార్లు ఆపరేట్ చేయాలంది. జా బోన్ డ్రిల్ చేయాలట. ఇంకా పెదవి కింద కండ సరి చేయాలట. తర్వాత పెదవి కట్. క్రోధంగా చూశాడు సురేష్. ఇంకా ఆపు. చక్కటి పిల్లని పట్టుకొని అలా శిల్పం చెక్కినట్లు చెక్కాలని ఎందుకు అనిపించింది? 3 ఆపరేషన్లా? అదేమైనా రాయి అనుకున్నావా? రక్త మాంసాలున్న మనిషి అనుకున్నావా? పెదవి కొంచెం వెడల్పుగా ఉంటే నీకేమైంది? అసలు నాదే తప్పు. మొదటిసారి యాంకరు, యాక్షను అన్నప్పుడే నోరు నొక్కేయాల్సింది. సురేష్ వీరావేశంతో ఊగిపోయాడు. ఎప్పుడు కూతుర్ని వెనకేసుకొచ్చి అల్లుణ్ణి చిన్న చూపు చూసే జ్యోతి తండ్రి తప్పు చేసిన వాడిలా తల వంచుకొని కూర్చున్నాడు. ఇంత డబ్బు మనిషి అని తెలిస్తే అప్పుడే వెంటపడేవాడిని కాదు. డబ్బులో పుట్టి పెరిగావు కదా, ఏదో నేను సంపాదిస్తే చాలనుకున్నాను. అంతేగాని ముక్కుపచ్చలారని పిల్లని వ్యాపార వస్తువుగా చేస్తావు అనుకోలేదు. నాన్నగారు వెళ్ళినప్పుడే శ్వేతని తీసుకుని నేను కూడా వెళ్ళిపోవలసింది. కళ్ళు మూసుకుపోయాయి. నిన్ననడం ఎందుకులే, నేను కూడా కీర్తి వ్యామోహంలో పడిపోయాను. దీనికి ఇద్దరం శిక్ష అనుభవించాల్సిందే. అందుకే నా బంగారు తల్లి పెద్ద శిక్షే వేసింది. దేవుడి దయ వల్ల దాని జాడ తెలిస్తే నాన్నగారు ఎక్కడున్నా కన్నీళ్లతో కాళ్ళు కడిగి తీసుకొచ్చి ఆయనకు అప్పగిస్తాను. సురేష్ విసురుగా లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. పోలీస్ కమిషనర్కి చెయ్యడానికి. ఇద్దరు గోల్ఫ్ కోర్సులో ఫ్రెండ్స్. కొంచెం డిస్క్రీట్గా ఉంచుకుంటే సరి. మీడియా సంగతి చెప్పి ఇంకా ఎవరి మాట వినదలుచుకోలేదు సురేష్. అయ్యగారు, పోస్ట్లో ఈ కవర్ వచ్చిందండి. పాప చేతి రాత లాగా ఉందండి. ఆయా పడుతూ లేస్తూ తెచ్చిచ్చింది. ముత్యాల్లాంటి అక్షరాలతో తన పేరు, అడ్రస్. శ్వేతవే ఆ అక్షరాలు. ఆత్రంగా తీసుకొని చూశాడు. కవర్ మీది అక్షరాలను చూస్తూ కొంచెంసేపు ఉండిపోయాడు సురేష్. ఎంత మదన పడిందో పిచ్చిపిల్ల. కొంచెం తక్కువ ఆర్డర్లతో సరిపెట్టుకుని తక్కువ డబ్బు చాలనుకుంటే కూతురుతో ఎక్కువ సమయం గడపగలిగేవాడు కదా. తన్ని చూడగానే ఆ కళ్ళల్లో ఎన్ని మెరుపులు. అందమైన అంత పెద్ద కళ్ళు కనిపించలేదా? కింద పెదవి లావుగా ఎత్తుగా ఉందిట. షిట్. జ్యోతి భయంగా చూస్తోంది. సూసైడ్ నోట్ కాదు కదా? ఆ మధ్య పేపర్లో ఒక టీనేజ్ అమ్మాయి దీనికంటే 4 ఏళ్ళు పెద్దుంటాయేమో, తండ్రి తిడుతూ ఉంటాడని నోట్ రాసి పెట్టి సురేష్ ఇంకా చింపడేం కవర్. అంత డిప్రెషన్లో ఉందని తెలుసుకోలేకపోయింది. జ్యోతి కళ్ళ నిండా నీళ్లతో చూస్తోంది. అదే సమయానికి సురేష్కి కూడా అదే ఆలోచన వచ్చి భయంగా చూశాడు కవర్ కేసి. చేతులు వణుకుతున్నాయి.
బాబూ, ఏం రాసిందో చూడు, మామగారు బతిమిలాడుతూ ధైర్యం తెచ్చుకొని కవర్ చింపాడు. లోపల ఒకే ఒక పెద్ద కాగితం, దానిమీద గుండ్రటి తెలుగు అక్షరాలు. అమ్మా, మీతో చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కోపంగా ఉందా? కానీ తప్పలేదు, నాకు చదువుకోవాలనుందమ్మా. నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇప్పటి నుంచి నేను పెద్దవాళ్ళలాగా టైం చూసుకుంటూ షెడ్యూల్సు, షూటింగ్సు, డబ్బు బేరాలు అవన్నీ నా అంత చిన్నపిల్లకి అవసరమా? డబ్బు లేదని స్కూల్కి వెళ్ళలేక మన ఇంట్లో పనిచేసే అమ్మాయి కూతురు సీత 2 అంట్లు తోముతోంది. తనకి నాకు తేడా ఏముంది? నాకు ఆపరేషన్ అంటే భయం. ఏదైనా జబ్బు చేస్తే ఆపరేషన్ చేస్తారు, చెయ్యో కాలో విరిగితే చేస్తారు. కానీ నాకెందుకమ్మా? పైగా 3. నువ్వు నేను మనిషిని అనుకోవడం లేదు, ఒక బొమ్మను అనుకుంటున్నావు. డబ్బు పేరు సంపాదించే బొమ్మని. మన దగ్గర ఎంత డబ్బుంది? చాలదా? పేరంటావా? ఒకసారి మన ఊరికి వెళ్ళి అక్కడ కాలేజీకి వెళ్ళు. తాతయ్యకి ఎంత పేరుందో తెలుస్తుంది. నేను సూసైడ్ చేసుకోలేదు. భయపడకు. తాతయ్యకు నాకు చాలా ధైర్యం చెప్పారు. నేను మనూరు వెళ్ళిపోతున్నాను. అక్కడే ఉంటాను, అక్కడే చదువుకుంటాను. అక్కడ మామూలు ఆడపిల్లలా ఉంటాను. వజ్రం అమ్మమ్మ నన్ను తప్పకుండా చూసుకుంటారు. నన్ను తీసుకురావాలని నువ్వు నాన్న వస్తే మాత్రం నేను అక్కడే. మనింట్లో నుయ్యి ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఇన్ని పెద్ద మాటలు ఎలా రాస్తున్నాననే? సినిమాల్లో ఇంతకంటే పెద్ద డైలాగులే చెప్పా కదా. అవన్నీ ఇష్టమైన వాళ్ళ సంగతి వేరు. నాకు మాత్రం అందరూ నన్ను ప్రత్యేకంగా ఒక వింత వస్తువుని ఎగ్జిబిషన్లో చూస్తున్నట్టు చూడడం ఇష్టం లేదు. నాకు చదువుకోవాలనుందమ్మా. తాతయ్య చెప్పే కథలు వింటూ చదువుకోవాలనుందమ్మా. నాకు తాతయ్యకి ఇష్టమైన శ్వేతాంబరిని అవ్వాలనుందమ్మా. నిన్ను నిరాశపరుస్తున్నందుకు క్షమించు. నాన్నని క్షమించమని చెప్పు. ఇట్లు శ్వేత. తాతయ్య, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇదిగో చూడు ప్రోగ్రెస్ కార్డు. శ్వేత స్కూల్ నుంచి రాగానే నరసింహం దగ్గరకు వచ్చింది తిన్నగా. అప్పుడే అరటి చెట్లకి నీళ్లు సరిగా వెళ్ళడానికి పాదులు తవ్వి వీధిలో కుళాయి పళ్ళలో కాళ్ళు కడుక్కుంటూ నరసింహం తలెత్తాడు నవ్వుతూ. వెరీ గుడ్ రాములు. రేపు రాజమండ్రి వెళ్ళే రోజు గుర్తుంది కదా? ప్రాక్టీస్ చేశావా? రాజమండ్రిలో సూర్యనారాయణ శాస్త్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు వారానికి ఒకరోజు సంగీతం క్లాస్కి. ఓ, శంకరాభరణం పెద్దవర్ణం కంఠతా వచ్చేసింది. ఇంకా కళ్యాణి రాగం కొంచెం పాడేస్తాను. స్వరాలు కొన్ని నేనే అనుకుని ప్రాక్టీస్ చేశాను. వింటావా? అలాగే పద. కటకటాల హాల్లోకి వెళ్ళి చాప మీద కూర్చున్నారు ఇద్దరు. శృతి బాక్సు ప్లగ్గుకు తగిలించి స్విచ్ ఆన్ చేసింది శ్వేత. 3 సార్లు సా పా సా అని మొదలుపెట్టింది. శ్వేత 6వ క్లాస్ చదువుతోంది. కొత్తపేటలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. 2 నెలలు ఇంట్లోనే 5వ క్లాస్ పుస్తకాలు చదివించాడు నరసింహం. స్కూలు తెరవగానే పరీక్ష పెట్టి చేర్చుకున్నారు. అన్నింట్లో పాస్ అయింది. పైగా నరసింహం మాస్టర్ గారి మనవరాలు. శ్వేత వర్ణం తప్పులు లేకుండా పాడుతోందా లేదా అని పుస్తకంలో చూస్తూ వింటున్నాడు నరసింహం. వర్ణం అయి కళ్యాణి రాగం మొదలుపెట్టింది. నెమ్మదిగా వినిపిస్తున్న రాగం వింటూ ఆలోచనలో పడ్డాడు నరసింహం. 6 నెలల క్రితం జరిగింది కళ్ళ ముందు కదిలింది. నరసింహానికి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఆ రోజు సాయంకాలం 5 గంటలవుతోంది. వరండాలో పడకుర్చీలో కూర్చుని స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం రాసిన భగవద్గీత చదువుతున్నాడు నరసింహం. చుట్టూ 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు కూర్చుని వింటున్నారు. అందరూ 70ల్లోకి వెళ్ళేవాళ్లే. అది సిటీకి దగ్గరగా కుంట్లూరు అనే ఊర్లో ఉన్న వృద్ధాశ్రమం. ఆవరణలో ఒక వికలాంగుల పాఠశాల, ఒక గుడి, ఒక హాస్పిటల్ ఉన్నాయి. నరసింహం పగలంతా స్కూల్లో తనకు వీలైనన్ని ఓపిక ఉన్నన్ని పాఠాలు చెప్తాడు. తర్వాత కొంచెం తోట పని, ఆ తర్వాత స్నానం చేసి సత్సంగం. ఆశ్రమంలో నివసించే ఆసక్తి గల పెద్దలు వచ్చి కూర్చుంటారు. అప్పుడు కూడా 2 జంటలు దంపతులు శ్రద్ధగా వింటున్నారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు, నా మీద ధ్యానం నిలిపి నన్ను స్మరిస్తూ నన్నే నమ్ముకున్న వాళ్ళకి. దీక్షగా పుస్తకంలోకి చూస్తూ చదువుతున్న నరసింహానికి తన పాదాల మీద ఎవరివో చేతులున్నట్లు అనిపించింది. ఆ తర్వాత తల తడితడిగా చదవడం ఆపి కళ్ళజోడులో నుంచి కిందకి చూశాడు. శ్వేత బాగా పొడుగైంది. పొడుగు పరికిణి, మోచేతుల వరకు జాకెట్టు, వెనుకే హైగ్రీవం. తప్పనిసరి ఆజ్ఞని అతిక్రమించాను అని కళ్ళతోనే చెప్తూ శ్రద్ధగా భగవద్గీత వింటున్న దంపతులు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. నరసింహం నోట్లో నుంచి మాట రానట్టు చూస్తుండిపోయాడు. తాతయ్య, నన్ను క్షమించవు. కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతుండగా అంది శ్వేత. తాతయ్య కాళ్ళ దగ్గరే కూర్చొని చేతులు ఆయన కాళ్ళ మీద ఉంచి శ్వేతని పరికించి చూశాడు నరసింహం. వయసుకు మించి ఎదిగింది శ్వేత. భౌతికంగానే కాకుండా చూపులో మాటలో పెద్దరికం వచ్చేసింది.
సినిమాల్లో, టీవీ నాటకాల్లో చిన్నపిల్లల పాత్రలే వేసినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, బావగారు మొన్న పొద్దున వచ్చేసిందండి మనూరు. వస్తూనే వజ్రం ఒళ్ళో వాలిపోయి పట్టుకుని వదలలేదండి. వజ్రం బిత్తరపోయిందండి. మీ దగ్గర నన్ను ఉంచుకుంటారా అంటూ ఒకటే ఏడుపండి. ఏమైనా అమ్మ దగ్గరికి వెళ్ళనంటుంది. గట్టిగా పంపిస్తే నూతిలో. నరసింహం సాలోచనగా చూశాడు శ్వేతని. తల వంచుకుని తాతయ్య కాళ్ళకేసి చూస్తూ కూర్చుంది. ఇంక నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి. మీరు ఎవరికీ చెప్పొద్దని తీసుకున్న మాట గుర్తొచ్చిందండి. ఈ పిల్లేమో ఇరకాటంలో పెట్టేసింది. నాకేం చెయ్యాలో తోచక పట్టుకొచ్చేశానండి. నిన్నంతా తాతయ్య అంటూ ఒకటే ఏడుపండి. ఇంత కూడా ఎంగిలి పడలేదండి. పిల్ల ఏమైపోతుందోనని హయగ్రీవం ఆగాడు ఆయాసపడుతూ. కుర్చీలో నుంచి లేచాడు నరసింహం. ఒంగుని శ్వేతని పైకి లేపాడు. భుజాల వరకు వచ్చింది. తాతయ్య భుజానికి ఆనుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది శ్వేత. నిశ్శబ్దంగా వస్తున్న వెక్కిళ్ళు తన శరీరానికి వినిపిస్తున్నాయి. నరసింహం హృదయం కదిలిపోయింది. తన గదిలోకి తీసుకెళ్లాడు. తాతయ్య మంచం చూడగానే దాని మీదకి వాలిపోయింది శ్వేత. అన్ని రోజులు అనుభవించిన ఆవేదనంతా చేత్తో తీసేసినట్లుగా పోయింది ఎక్కడికో. తాతయ్య గదంతా చూసింది. ఎంతో శుభ్రంగా ఉంది. తాతయ్య గది కదా, కిటికీలకు ఒట్టివేళ్ల తడికెలు, అవి తడిపిన వాసన ఎంతో ఆహ్లాదంగా ఉంది. తలుపు పక్కనే గోడకు ఆన్చి రాతి బల్ల, 2 కుర్చీలు ఉన్నాయి. హయగ్రీవాన్ని ఒక కుర్చీలో కూర్చోమని ఇంటర్కంలో ఒక కాఫీ, ఒక గ్లాసులో పాలు, ఒక గ్లాసులో మజ్జిగ తెమ్మని చెప్పాడు. రాత్రికి గెస్ట్ రూమ్ కూడా చెప్పాడు. ఇప్పుడు చెప్పు అమ్మలు, అమ్మకి నాన్నకి తెలుసా నువ్వెక్కడున్నావో? కంగారు పడరు. లెటర్ రాశాను. ఈవేళ అందుంటుంది తాతయ్య. ఇంక నేను నీ దగ్గరే ఉంటాను. మనూర్లో ఉందాం. నేను మీ కాలేజీలో చదువుతాను. పెద్దయ్యాక సిటీలో చదవను. గబగబా చెప్పేసి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయింది శ్వేత. చాలాసేపు శ్వేతనే చూస్తూ ఉండిపోయాడు నరసింహం. హయగ్రీవం కుర్చీలో కూర్చుని జోగుతున్నాడు. పాపం ఎంత కలవరపడ్డాడో. ఎప్పటితో ఈ అనుబంధం. నేల మీద చాపేసి తలగడ పెట్టి కింద పడుకోమన్నాడు. కళ్ళు మూసుకునే కిందికి జారి నిద్రలోకి పోయాడు హయగ్రీవం గాఢంగా. మళ్ళీ శ్వేతకేసి తల తిప్పాడు. కాళ్ళు సగం నేల మీదకి జారి ఉన్నాయి. కాళ్ళు తీసి మంచం మీద పెట్టి దుప్పటి కప్పాడు. పక్కన కూర్చొని తల నిమురుతూ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అప్పటికి తన పెంపకానికి ఇప్పటి తల్లి సంరక్షణకి మధ్య నలిగిపోతోందా? చిన్నప్పటి నుంచి తన నూరు పోసిన భావాలు ఇప్పుడు అర్థమై విశ్లేషించుకుంటోందా? ఏమైంది చిట్టి తల్లికి? నిద్రలోనే తాతయ్య అంటూ నరసింహం చెయ్యి పట్టుకుంది. ఎండల్లో షూటింగ్స్ ఏమో కొంచెం నల్లబడింది. పొడుగైంది కానీ ఆ పొడికి సరిపడా లావవ్వలేదు. పాలబుగ్గలు పోయి ముఖం సన్నగా కోలగా అయింది. సన్నబడ్డం వల్ల గడ్డం కొంచెం ముందుకొచ్చి కింది పెదవి లావుగా కనిపిస్తోంది. ఊర్లో చిక్కటి పాలు 1 నెల తాగితే అంతా సరైపోతుంది. నరసింహం ఆలోచనలో విన్నట్టుగా అవును తాతయ్య అని పెదవులు కదిపింది శ్వేత. ఇప్పుడెలా ఈ సమస్యని పరిష్కరించడం? తనదేం లేదు. ఎక్కడైనా ఉండగలడు. ఎలా అయినా సర్దుకోగలడు. లేకపోతే 10 ఏళ్ళు కొడుకింట్లో ఎలా ఉండగలిగాడు? రోజుల తరబడి ఇంటికే రాని కొడుకు, రోజుకు ఒక్క మాటైనా మాట్లాడని కోడలు, ఇంటికి వచ్చినప్పుడైనా కొడుకును చూసుకోవచ్చని ఉండిపోయాడు. ఆ తర్వాత శ్వేత, ఈ చిట్టి తల్లి. కడుపులో నుంచి ప్రేమ వెల్లువరాగా శ్వేత చేతిని నిమిరాడు. బంగారు తల్లి కట్టిపడేసింది. ఎంతసేపు దాని ఆలోచనలే, దాని పనులే, దాని చేతలు మాటలు ఆనందించటం. అదే బంగారు లోకం అయిపోయింది. తన విజ్ఞానం అంతా చొప్పించి ఆదర్శంగా పెంచుదామనుకున్నాడు. చేళ్ళు ప్రోడిజీ అని మురిసిపోయాడు. బయటపడి నలుగురికి తెలిస్తే బతకనిస్తారా అని భయపడ్డాడు. చివరికి ఏమైంది? భయపడినంత అయింది. తన మాట విననంతగా, తనంటే విసుగు కలిగేలా అయిపోయింది. అందుకే మౌనంగా తప్పుకున్నాడు, ఎవరిని నిందించకుండా. కానీ ఇప్పుడేం చేయాలి? నరసింహం మంచం మీద నుంచి లేచి బయటికి వచ్చాడు. వరండాలో పచార్లు ప్రారంభించాడు. శ్వేత, హయగ్రీవం ఇప్పుడప్పుడే లేవరు. 2 రాత్రుల నుంచి నిద్రలేనట్టుంది. కొడుక్కి చెప్పడమా? తెలిస్తే చిట్టి అమ్మలు ఏదైనా అఘాయిత్యం చేస్తే? గుండెలో నుంచి వణుకొచ్చింది నరసింహానికి. కోడలి కోరచూపులు ఎలా ఎదుర్కోవాలి? వరండా చివరికి వచ్చాడు. అప్పుడు మోకాళ్ళు కిందికి జారిపోతున్నట్లనిపించి కాళ్ళు దడదడలాడసాగాయి. స్తంభం గట్టిగా పట్టుకున్నాడు. కిందికి దిగి వెనక్కి చూస్తూ తోటలోకి వెళ్ళి సిమెంట్ బంచి మీద కూర్చున్నాడు. తన గదికి దూరంగా కనిపించకుండా గేటు దగ్గర నుంచే కనిపించారు. కొడుకు కోడలు ఇటే వస్తున్నారు. ఎలా తెలిసింది తనిక్కడున్నట్లు? హయం చెప్పడే. శ్వేత ఇక్కడికి వచ్చినట్లు ఎలా కనుక్కున్నారు?
కోడల్ని చూడగానే అంత ధైర్యవంతుడికి ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలెట్టాయి. తనే తీసుకొచ్చానని నింద వేస్తుందా? కిడ్నాప్ చేశానని అన్నా ఆశ్చర్యం లేదు. సురేష్ను చూశాడు నరసింహం దీనంగా. నాకేం తెలీదు అన్నట్లుగా. అప్పుడు జరిగింది నరసింహం కలలోనైనా ఊహించని విచిత్రం. మామయ్య గారు, నన్ను క్షమిస్తారా? మీరు కన్న కూతురులాగానే చూశారు నన్ను. కాదు కాదు, అంతకంటే ఎక్కువగా చూశారు. మీ కూతురు నాలాగా మామగారిని చూస్తే మీరు కర్రతో బుద్ధి చెప్పేవారు. వస్తూనే కాళ్ళ మీద పడిపోయింది జ్యోతి. నరసింహం కాళ్ళు వెనక్కి జరపబోయాడు. తను కూడా ముందుకు జరిగి 2 చేతులతో గట్టిగా మామగారి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ చెప్పసాగింది. నేను ఎప్పుడూ మీ ఉనికినే గమనించినట్లు, ఇంకా చెప్పాలంటే సహించనట్లు ప్రవర్తించాను. మీరు చాలా ఓర్పుతో సహనంతో సహించారు. అయినా మాట్లాడలేక వెక్కుతూ కాళ్ళ దగ్గరే కట్టిక నేల మీద కూర్చుండిపోయింది జ్యోతి. నరసింహానికి ఏమనాలో తోచక సురేష్ కేసు చూశాడు. సురేష్ ఏమీ అనకుండా తండ్రి పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యి వేశాడు పర్వాలేదన్నట్టుగా. అప్పుడు నరసింహానికి కర్తవ్యం గుర్తొచ్చింది. అయ్యయ్యో, అదేంటమ్మా? తప్పు లే, నేల మీద చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటాయి. ఇప్పుడేం జరిగింది? నేను ఇక్కడికి నాకు కాలక్షేపం బాగా అవుతుందని వచ్చేశాను. ఏదో చిన్నతనం, దానికేం? చిన్నతనం కాదు మామయ్య గారు, అహంకారం, పొగరుమోత్తనం. బాగా తిట్టండి, ఊరుకోవద్దు. నేను చేసిన తప్పుకి పెద్ద శిక్ష వేశాడు ఆ భగవంతుడు. దేవుడు లాంటి మిమ్మల్ని క్షోభ పెట్టినందుకు ఊరికే వదులుతాడా? నాన్నగారు, అసలు తప్పంతా నాది. ఇంట్లో ఏం జరుగుతోందో పట్టించుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అమ్మ లేనప్పుడు ఒంటరితనంతో అల్లాడిన మిమ్మల్ని పలకరించను కూడా పలకరించకుండా ఏదో గది ఇచ్చి తిండి పెడుతున్నాం కదా అనుకున్నాను. అది మీకు లేదా? మా దగ్గర ఎందుకుంటున్నారు అని ఆలోచించలేదు. సురేష్ కళ్ళల్లో నుంచి జలజల రాలాయి కన్నీళ్లు. అరే ఊరుకోండిరా, తల్లిదండ్రుల దగ్గర క్షమాపణలు అవి ఉండవు, ప్రేమ అనురాగం తప్ప. ఏమైంది ఇప్పుడు? నేనే కొన్నాళ్ళు అయ్యాక ఇంటికి వద్దామనుకుంటున్నాను. నరసింహం ఇబ్బందిగా కదిలాడు. ముందు నువ్వు లేచి పైన కూర్చోమ్మా, పురుగు పుట్రా ఉంటాయి. లే. జ్యోతి లేచి సురేష్ పక్కనే కూర్చుంది. అవును, మీరేమిటి ఇలా ఇక్కడ? నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా? వాళ్ళు ఎందుకు వచ్చారో, ఈ కన్నీళ్ళు పశ్చాత్తాపాలు ఎందుకో తెలిసినా మాట్లాడలేదు. వాళ్ళ వివరణ ఎలా ఉంటుందో అని. సిటీ పోలీస్ కమిషనర్ నా ఫ్రెండు. మీరు పెన్షన్ డ్రా చేసే బ్యాంకుకి ఫోన్ చేసి అక్కడికి కొత్తపేట ఏఎస్ఐని పంపి మీ అడ్రస్ తెలుసుకున్నాం. ఇదివరకే ఆ పని చేసుండవచ్చు, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని నవ్వుకున్నాడు మనసులో నరసింహం. సంధ్యకాంతుల్ని సూర్యుడు తీసుకుపోయాడు. తోటలో ఉన్న దీపాలు ఒక్కొక్కటే వెలగటం మొదలుపెట్టాయి. అంతలో వెన్నెల కూడా సన్నగా పరుచుకుంటోంది. తోటలో అగ్నిపూలు, అశోకం చెట్ల నీడలు పొడుగ్గా తోటంతా గజిబిజిగా అల్లుకుపోయాయి. చల్లని గాలి వీస్తోంది. వీస్తూ వీస్తూ ఆకుల్ని అక్షింతలు చల్లుతోంది. స్తంభానికి అల్లిన సన్నజాజి సువాసన సేద తీరుస్తోంది. అంత ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో సురేష్ మనసులో అంతులేని అలజడి. ఒకవేళ శ్వేత ఇక్కడికి వచ్చుండకపోతే ఊరికి ఫోన్ చేశాడు. హయగ్రీవం గారు ఊరెళ్ళారని చెప్పారు. ఎప్పుడొస్తారో తెలియదని పక్కింటి కరణం మామయ్య గారు చెప్పారు. పోలీసులు వెళ్ళి చూస్తే కూడా అక్కడెవరూ లేరు. మరి శ్వేత అక్కడికే వెళుతున్నానని రాసిందే. ఇక్కడ చూస్తే నాన్నగారు ఏమీ తెలియనట్లుగా. నాన్నగారు బోరుమన్నాడు సురేష్. నాన్నగారి ఒళ్ళో తలపెట్టి చిన్నప్పుడు తనకేదైనా బాధ కలిగినప్పుడు ఎలా పడుకునేవాడో అలాగే చిత్రంగా అదే స్వాంతన కలుగుతోంది ఇప్పుడు కూడా. మన శ్వేత. సురేష్ చెప్పిందంతా విన్నాడు నరసింహం. ఇది ఈ ఒక్క సంఘటనతో తీసుకున్న నిర్ణయం కాదు, ఎప్పటి నుంచో నలుగుతోందని నాకు అనిపిస్తోంది. దేని గురించో నలిగిపోతోంది చిట్టి తల్లి. వయసుకు మించిన బాధపడింది. అప్పటికే ఏదో దెబ్బ తగిలిన హృదయం మీద ఆపరేషన్ గురించి మాట్లాడటం అగ్నికి ఆజ్యం కలిగించినట్లుంది. దీనికేదో పరిష్కారం ఆలోచిద్దాం. ఏమో నాన్నగారు, అంతా మీదే భారం. ఏం చేస్తారో, ఎక్కడని వెతుకుతారో. మేము కనిపిస్తే అది ఏమవుతుందోనని భయం వేస్తోంది. అందుకే. వెతకెక్కర్లేదు నాన్న. సురేష్ ఆవేదన చూడలేక నోరు జారేశాడు నరసింహం. జ్యోతి, సురేష్ ఒక్కసారే లేచారు. నాన్నగారు, మీకు తెలుసా ఎక్కడికి వెళ్ళిందో? ఊర్లో కూడా లేదని చెప్పారు. అప్పటి నుంచి దిక్కుతోచట్లేదు. జ్యోతి ఆశగా చూస్తోంది. హయగ్రీవం, శ్వేత ఇందాకే వచ్చారు. అలసిపోయి గదిలో పడుకున్నారు. ఊర్లో ఉండి చదువుకుంటానని ఏడ్చింది. కానీ ఏం జరిగిందో చెప్పలేదు. శ్వేత రాగానే కాసిన పాలు ఇచ్చి కాసేపు పడుకోమన్నాను. నాకు ఏం చేయాలో తోచక వరండాలో తిరుగుతుంటే
అంతలో మీరు సాయంత్రం జరిగింది చెప్పాడు. తను వాళ్ళని చూసి ఎలా ఆశ్చర్యపోయాడో చెప్పాడు. హయగ్రీవం నేను తిడతానేమోనని భయపడుతూనే ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను మెల్లిగా శ్వేతను సముదాయించి తీసుకొస్తాను. అది ఎక్కడ చదువుకుంటానంటే అక్కడే ఉంచుతాను నాన్నగారు. ఒకవేళ అది మనూర్లోనే ఉంటానని మొండికేస్తే మీరు ఇక్కడి నుంచి తోటంతా చూస్తూ అడిగాడు సురేష్. తప్పకుండా నాన్న, నాకు ఈ అమ్మలుంటే ఏదీ ముఖ్యం కాదు. 8 ఏళ్లు శ్వేత ప్రపంచంగా బతికిన కంటికి రెప్పలా కాపాడిన తనని వాడేసిన పాత బట్టల్లో వదిలించుకున్న సంగతి అప్పుడు నరసింహానికి గుర్తురాలేదు. వచ్చిన కన్నపేగు బంధం వెనక్కి నెట్టేసింది. థ్యాంక్ యూ నాన్నగారు. చెమ్మగిలిన కళ్ళతో తండ్రిని చూశాడు. జ్యోతి మౌనంగా ఉండిపోయింది. శ్వేత లేస్తుందేమో, ఇంకా మీరు వెళ్ళండి, నేను రేపు ఫోన్లో చెప్తాను. నరసింహం లేచి నెమ్మదిగా భవంతి కేసి నడిచాడు. అంతసేపు సిమెంట్ బెంచీ మీద కూర్చొని కాళ్ళు పట్టేశాయి. కొంచెం కుంటుతూ నడుస్తున్న నాన్నగారిని చూసి సురేష్ హృదయం ద్రవించింది. ఇక విశ్రాంతి ఇవ్వాలి అనుకున్నాడు. మరి శ్వేత? ఏదో ఉపాయం ఆలోచించాలి. సురేష్ చేతి మీద చేయి వేసి అలాగే కూర్చుంది జ్యోతి. శ్వేతకి కడుపులో ఏదో కదులుతున్ననిపించి తెలివచ్చింది. పేగులు కుర్రుమని అరుస్తున్నాయి. అప్పుడు ఆకలి గుర్తుకొచ్చింది. మంచం దిగి తాతయ్యని వెతుక్కుంటూ వరండాలోకి వచ్చింది. తోటలో ఉన్న అమ్మా నాన్నల్ని తాతయ్యని చూడనే చూసింది. తాతయ్య, చెప్పకుండా నువ్వు కూడా మమ్మీ డాడీని పిలిపించావా? 1 గంటలో ఎప్పుడు ఫోన్ చేశారు? ఇంత దూరం వాళ్ళు అప్పుడే ఎలా వచ్చారు? అవేమీ ఆలోచించి విశ్లేషణ చేసుకునే వయసు లేదు శ్వేతకి. రోషంతో ముక్కు పుటాలు ఎగరేస్తూ గిరుక్కును వెనక్కి తిరిగి గదిలో నుంచి వెళ్ళి తన సంచి చేతిలోకి తీసుకుని ఆశ్రమం గేటు దాటింది. శ్వేత కదిలినట్లనిపించి లేచి కూర్చున్నాడు హయగ్రీవం. 2 రోజుల నుంచి ఆ పిల్ల మీదే దృష్టి పెట్టి ఉంటున్నాడు. అందుకనే చటుక్కును తెలివచ్చింది. బయటికెళ్ళిన శ్వేత తిరిగొచ్చి సంచి తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతోంది. హయగ్రీవం స్ప్రింగులా లేచాడు చాప మీద నుంచి. శ్వేత వెనకే తను కూడా నడవసాగాడు. కోపంతో బుసలు కొడుతున్న శ్వేత అతన్ని గమనించలేదు. అసలు ఏదీ కనిపించటం లేదు తనకి. ప్రపంచంలో అందరూ శత్రువుల్లాగే ఉన్నారు. గేటు దాటి రోడ్డు మీదకొచ్చి కుడివైపు తిరిగింది. అంతా చీకటి. కీచురాళ్ల ధ్వని తప్ప ఏమీ వినిపించటం లేదు. వెన్నెల రాత్రి కనుక కొద్దిగా రోడ్డు కనిపిస్తోంది. చుట్టుపక్కల ఎక్కడా ఇళ్ళు కాదు కదా, జనసంచారం కూడా లేదు. మామూలుగా అయితే 10 ఏళ్ల పిల్ల 1 అడుగు కూడా వేయలేదు. కానీ శ్వేత స్థితి వేరు. విసవిస అడుగులేస్తూ వెళ్ళిపోతోంది. ఎంత దూరం వెళ్ళగలదో, ఎక్కడికి వెళ్ళగలదో, అసలు తను ఎక్కడుందో ఏదీ ఆలోచించకుండా నడుస్తోంది. తనకి తెలిసిందల్లా ఒక్కటే, ఎలాగైనా అమ్మా నాన్నల్ని తప్పించుకోవాలి. హయగ్రీవం శ్వేత వెనకే నడుస్తూ జేబులను చూసుకున్నాడు. నయమే, డబ్బు జేబులోనే ఉంది, సంచిలో పెట్టలేదు. కొంచెం ఊరటగా నిట్టూర్చాడు. అంతలో కాల్లో సక్కున దిగిందో సూదెంటు రాయి. కంగారులో చెప్పులు వేసుకోకుండా వచ్చేశాడు. బొట్టబొట్ట రక్తం కారుతోంది. వంగుని పంచె చివర చింపి కట్టుకట్టి కుంటుకుంటూ నడవబోయాడు. శ్వేత లేదు. కోపం తగ్గి నెమ్మదిగా నడుస్తున్న శ్వేత 1 నిమిషంలో ఎక్కడికి వెళుతుంది? కాలు ఈడ్చుకుంటూ గబగబా ముందుకు నడిచాడు హయగ్రీవం. గమనించలేదు కానీ 1/2 కిలోమీటర్ పైగానే నడిచారు. చుట్టూ గుట్టలు తుప్పలు. ఎక్కడికి వెళ్ళుంటుంది? హయగ్రీవానికి కాళ్ళు చేతులు వణకటం మొదలుపెట్టాయి. ఏం చెయ్యాలరా భగవంతుడా, ఎంతో కష్టపడి కాపాడి ఇంత దూరం తీసుకొచ్చాడు. కాలికేదో తగిలి పడపోయాడు. కింద చూశాడు. శ్వేత స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయింది. 7వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.